అందరికీ నమస్కారం. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. ఈ పండుగ వెనుక ఒక గొప్ప కథ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను ఘోర తపస్సు చేసి ఏ పురుషుని చేతిలోనూ మరణం లేకుండా బ్రహ్మదేవుని వద్ద వరం పొందాడు. ఆ వరగర్వంతో దేవతలను, మునులను, మానవులను తీవ్రంగా హింసించసాగాడు. మహిషాసురుని బాధలు తట్టుకోలేక దేవతలందరూ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను శరణు వేడుకున్నారు. అప్పుడు ఆ త్రిమూర్తులు తమ శక్తులు ఏకం చేసి ఒక మహాశక్తి స్వరూపాన్ని సృష్టించారు. ఆ తేజోమయ రూపమే దుర్గాదేవి. దేవతలందరూ తమ ఆయుధాలను అమ్మవారికి సమర్పించి సింహాన్ని వాహనంగా ఇచ్చారు. ఆ తరువాత దుర్గామాత మహిషాసురునితో 9 రాత్రులు భీకరంగా యుద్ధం చేసింది. ఈ 9 రోజులని మనం దేవీ నవరాత్రులుగా జరుపుకుంటాము. ప్రతిరోజు అమ్మవారు ఒక్కో రూపంలో రాక్షసులను సంహరించింది. చివరకు 10వ రోజున దుర్గాదేవి తన త్రిశూలంతో మహిషాసురుడిని సంహరించి ముల్లోకాలకు శాంతిని చేకూర్చింది. ఆ విజయానికి గుర్తుగానే మనం విజయదశమి పండుగను జరుపుకుంటాము. ఇదే రోజున శ్రీరాముడు రావణుడిని వధించాడని, పాండవులు అజ్ఞాతవాసం ముగించి జమ్మి చెట్టుపై దాచిన ఆయుధాలను తిరిగి తీసుకున్నారని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితంలోనూ విజయాలను, సంతోషాన్ని తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.